అందరూ ఊహించినట్లుగానే తిరుమల లడ్డూ ఎపిసోడ్కి సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ విచారణ మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏకసభ్య కమిషన్ను నియమించుకుంటూ తీసుకున్న నిర్ణయం అనేది సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ రూపంలో ఛాలెంజ్కి వచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఖచ్చితంగా చేరుతుంది అని అందరూ ఊహించినదే. అయితే ఎవరు ఊహించని విధంగా సుబ్రహ్మణ్య స్వామి గారు ఈ పిటిషన్ వేశారు. వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇంకొకరు వెళ్తారు అనుకున్నారు, కానీ నేరుగా సుబ్రహ్మణ్య స్వామి గారే పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ, సిబిఐ వీళ్ళందరినీ ప్రతివాదులుగా చేర్చారు. సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ విచారణ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఏకసభ్య కమిటీ విచారణ ఏంటి అంటూ సుబ్రహ్మణ్య స్వామి గారు తన పిటిషన్లో ప్రశ్నించారు. ఈ మేరకు అది మోస్ట్ ప్రాబబ్లీ సోమవారం రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అన్నది చూడాలి. మనం మొన్ననే మాట్లాడుకున్నాం సుప్రీంకోర్టు ఏం చేయొచ్చు అని. ఒకటి, ఏకసభ్య కమిషన్ని కొట్టి అవతల పడేయచ్చు. రెండు, చాలా వెరీ వెరీ రేర్ ఛాన్సెస్, కేవలం కొన్ని అంశాల వరకు మాత్రమే వాళ్ళు పరిమితం అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వచ్చు. కాదు, కూడదు అని చెప్పి ఎలాంటి కండిషన్లు లేకుండా ఏకసభ్య కమిషన్ని కనుక అనుమతిస్తే దేశ చరిత్రలో అదో రికార్డు అవుతుంది. సిబిఐ విచారణ చేసిన వాటి మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్యారలల్గా ఇంకో విచారణ చేసుకోవచ్చు వాళ్ళకి కావాల్సిన విధంగా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్లా స్పందిస్తుంది, ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గరి మనిషి, సొంత మనిషిగా ముద్రపడిన దినేష్ కుమార్ అనే రిటైర్డ్ ఐఏఎస్ని నియమించినప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చి, అసలు బేసిక్గా వీళ్ళు ఒక ఏకసభ్య కమిషన్ అన్నప్పుడే అందరికీ తెలుసు పూర్తిగా డిఫెన్స్లో కూరుకుపోయారు. ఏం చేయాలో తెలియక వీళ్ళని కాపాడుకోలేకి వీళ్ళ నేతృత్వంలో ఒక కమిటీ వేసుకున్నారని. అసలు దినేష్ కుమార్ కమిటీ ఏమైనా నివేదిక ఇవ్వనండి, ఒకవేళ అది ముందుకెళ్తే ఎవరు నమ్ముతారు దాన్ని? కళ్ళ ముందే చంద్రబాబు నాయుడు గారితో పాటు వీళ్ళ ప్రభుత్వం ఎంత దారుణంగా మాటలు మారుస్తూ ఉంటే అసలు ఆ ఏకసభ్య కమిషన్ నమ్మేది ఎవరు? దాని విశ్వసనీయత ఏముంటుంది? సో అది కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చాలి. రేపో ఎల్లుండి అది విచారణకు వచ్చినప్పుడు ఎలా సుప్రీంకోర్టు స్పందిస్తుంది అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్.